హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనము సగ్గుబియ్యం కిచిడి చూపిస్తాను. ఒక అరకిలో సగ్గుబియ్యం, తర్వాత ఆలుగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి, పల్లీలు కొన్ని వీటికి గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్. ఈ సగ్గుబియ్యం కిచిడి ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 స్పూన్ జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువనే పడుతుంది. సన్నగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి. ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి, అంటే తినడానికి బాగుంటుంది. మనం తీసి పడేయకుండా తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా తినేయచ్చు. ఇలా మొత్తం పౌడర్ కావద్దు. దీంట్లో మనం పల్లి వేసేసుకుందాం. ఇలా పల్లి వేసిన వెంటనే క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట, మంచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు, సాల్ట్. మంచిగా ఆలుగడ్డ, క్యారెట్, పల్లీలు ఇవన్నీ మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం దీంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగంత వాటర్ వేసి అలా పెట్టేసుకోవాలన్నమాట నైట్. తెల్లారయ్యేసరికి ఇలా మంచిగా విడివిడిగా అవుతుంది. మంచిగా కొంచెమే వాటర్, వాటికి సరిపడేలా వాటర్ పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రీగా అవుతుంది అన్నమాట. ఇట్లా మంచిగా లూజ్గా ముద్దలా అవ్వదు. కలిపేసుకొని మూతను పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ స్లీప్, ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మళ్ళీ కావాలైతే ఒక 2 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చక్కగా మనకు ఇలా లూజ్గా సగ్గుబియ్యం కిచిడి రెడీ. ఇలా ముద్దలా అవ్వలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చక్కగా వేడిగా ఆలుగడ్డ సగ్గుబియ్యం కిచిడి రెడీ.